అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆ, ఆదికాండము 35వ అధ్యాయంలో కొంచెం లోతుగా వెళ్దాం. యాకోబు జీవితంలో ఇదొక చెప్పాలంటే చాలా ముఖ్యమైన సంఘటనలతో నిండిన అధ్యాయం కదా. అవునవును, నిజమే. ఒక వ్యక్తి ప్రయాణం, తర్వాత ఒక జాతి పుట్టుకకు ఇది పునాది వేసింది. అంటే ఈ అధ్యాయం కేవలం జరిగినవి చెప్పడమే కాదు. కాదు కాదు, ఇందులో దేవుని వాగ్దానాలు కనిపిస్తాయి. మనుషుల బలహీనతలు, కుటుంబ బంధాలు, నష్టాలు, ఆశలు అన్నీ ఉన్నాయి. మన ఆధారం ఆదికాండము 35. యాకోబు ఎలా మారాడో చూద్దాం. హ్మ్, మన లక్ష్యం కూడా అదే. ఈ సంఘటనల వెనుక అర్థమేంటి? యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మారాడో, దేవుని వాగ్దానాలకు వారసుడుగా ఎలా నిలబడ్డాడో, ఇదంతా అర్థం చేసుకోవాలి. సరే, మరి మొదలు పెడదామా? దేవుడు యాకోబును బేతేలుకు వెళ్ళమంటాడు. అక్కడ్నుండే కదా కథ మొదలయ్యేది. అవును, సరిగ్గా అక్కడ్నుంచే. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు అని దేవుడు ఆజ్ఞాపించడం చూస్తాం. అంటే యాకోబు తన అన్న ఏసావు నుండి పారిపోతున్నప్పుడు దేవుడతనికి మొదటిసారి కనిపించిన చోటది. గుర్తుంది. ఒక రకంగా అది అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. కరెక్ట్. అయితే దీనికన్నా ముందే కదా యాకోబు దేవునితో పోరాడి ఇశ్రాయేలు అని పేరు తెచ్చుకున్నాడు. అది ఆదికాండము 32లో జరిగింది. మరి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా బేతేలుకు వెళ్లమని, అక్కడ బలిపీఠం కట్టమని దేవుడెందుకు చెప్పినట్లు? ఏదైనా ప్రత్యేకత ఉందా అందులో? మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కాదు. ఇది ఒక రీస్టార్ట్ లాంటిది, ఒక పునఃస్థాపన. యాకోబు పద్దనారంలో చాలా ఏళ్లున్నాడు గదా. అవును. సంపద, పెద్ద కుటుంబం అన్నీ సంపాదించుకునొచ్చాడు. కానీ షెకెములో ఆ దీనా విషయంలో జరిగిన గొడవ అది కుటుంబాన్ని, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని కొంచెం అటు ఇటు చేసింది. అంటే ఆ సంఘటన తర్వాత యాకోబుకి మళ్లీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించాల్సిన అవసరం వచ్చిందంటారా? అవును, బహుశా అందుకేనేమో. అందుకే దేవుడు అతన్ని ఆ మొదటి స్థానానికి, ఆ వాగ్దానం పొందిన చోటుకు వెళ్లమన్నాడు. ఇంట్లో వాళ్లందర్నీ, తనతో ఉన్నవాళ్లని, అన్యదేవతలను తీసేయమన్నాడు. అవును, తీసేసి శుభ్రపడమన్నాడు. బట్టలు మార్చుకోమని కూడా. అన్యదేవతలెక్కడివి? పద్దనరామునుంచా లేక షెకెము వాళ్ళ దగ్గర తీసుకున్నావా? రెండూ కావచ్చు. అక్కడ్నుండి తెచ్చుకున్నవి కావచ్చు, లేదా షెకెము నుండి తీసుకున్నవి కావచ్చు. వాటిని వదిలేయడమంటే మేం యెహోవానే సేవిస్తాం అని గట్టిగా చెప్పడం లాంటిది. వాళ్ళు చెవిపోగులు కూడా ఇచ్చేశారు కదా. అవును, వచనం 4లో ఉంది. ఆ రోజుల్లో కొన్ని పోగులకు కూడా విగ్రహాలతో సంబంధం ఉండేదని పండితులంటారు. అలాగా? వాటన్నిటినీ షెకెము దగ్గర ఓ చెట్టు కింద పాతిపెట్టాడు. అంటే పాతదానికి పూర్తిగా స్వస్తి చెప్పడం అన్నమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. ఈ శుద్ధీకరణ తర్వాత దేవుని భయం చుట్టుపక్కల ఊళ్లమీద పడిందట. అందుకే వాళ్ళు యాకోబు కొడుకుల్ని వెంటాడలేదని ఉంది. అంటే ఇది దేవుడి రక్షణేనా? ఇది ఖచ్చితంగా దైవ సంరక్షణే. ఎందుకంటే షెకెములో యాకోబు కుమారులు చేసిన హింస తర్వాత వాళ్లమీద పగ తీర్చుకునే ప్రమాదం ఉంది కదా. అవును, నిజమే. కాని దేవుడే అడ్డుపడి వాళ్ల ప్రయాణాన్ని సేఫ్గా మార్చాడు. యాకోబు దేవుడి మాట విన్నప్పుడు దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. చివరికి వాళ్లు బేతేలు చేరారు. అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. అవును, ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అని. ఇది మొదటిసారి దేవుడు కనిపించిన అనుభవాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడం లాంటిదేనా? కాకపోతే మొదటిసారి యాకోబు ఒంటరిగా భయంతో పారిపోతున్నాడు. అప్పుడు ఆ చోటికి బేతేలన్నాడు, అంటే దేవుని ఇల్లు. ఇప్పుడు పెద్ద కుటుంబంతో దేవుని కాపుదల చూసి తిరిగి వచ్చాడు. మరింత మెచ్యూరిటీతో ఏల్ బేతేల్ అన్నాడు. అంటే ఇది కేవలం దేవునిల్లు కాదు. కాదు, ఈ ఇంట్లో నాకు కనిపించిన, నన్ను నడిపించిన దేవుడు అని తన పర్సనల్ విశ్వాసాన్ని చెప్పడం లాంటిదే. ఆ బేతేలులో ఇది జరిగిన తర్వాత దేవుడు మళ్లీ యాకోబుకు కనిపించి ఆశీర్వదించాడు కదా, వచనం 9లో. అవును, ఇక్కడే దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. అయితే ఈ పేరు మార్పు పెనూయేలు దగ్గర జరిగిపోయింది కదా, ఆదికాండము 32లో. మరి మళ్ళీ ఇక్కడెందుకు? ఇది కూడా ముఖ్యమైన పాయింటే. పెనూయేల్లో జరిగింది ఒక పర్సనల్ స్ట్రగల్, ఒక ఐడెంటిటీ క్రైసిస్ లాంటిది. అక్కడ దేవుని దూతతో పోరాడి ఇశ్రాయేలు అయ్యాడు. అవును. ఇప్పుడు బేథేల్లో తన కుటుంబాన్ని శుద్ధి చేసుకుని దేవునికి మళ్ళీ అంకితమయ్యాక దేవుడే స్వయంగా వచ్చి ఆ పేరును కన్ఫర్మ్ చేస్తున్నాడు అధికారికంగా. ఓ, అంటే ఇది పబ్లిక్ అనౌన్స్మెంట్ లాంటిదా? యాకోబును ఒక జాతికి తండ్రిగా, దేవుని వారసుడిగా. అవును, సరిగ్గా అదే.
ఇది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనడం అదొక పర్మనెంట్ మార్పు. ఆ మార్పుతో పాటు దేవుడు తనను తాను సర్వశక్తిగల దేవుడు అంటే ఎల్ షడ్డాయ్ అని పరిచయం చేసుకున్నాడు. ఈ పేరుకేమైనా స్పెషాలిటీ ఉందా? ఎల్ షద్దాయ్ ఈ పేరు ఆదికాండంలో అబ్రహాముకు వాడబడింది. ఇస్సాకు కూడా యాకోబును ఆశీర్వదించేటప్పుడు వాడాడు. ఇది దేవుని సర్వశక్తిని చూపిస్తుంది, ముఖ్యంగా సంతానం, వారసత్వం, వాగ్దాన భూమి విషయంలో ఆయన కెపాసిటీని. అంటే అబ్రహాము ఇస్సాకులతో చేసిన ఆ ఒప్పందాన్ని ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలు ద్వారా కంటిన్యూ చేస్తున్నానని చెప్పడమా? అవును, అదే. అందుకే కదా వెంటనే ఆ వాగ్దానాలన్నీ మళ్లీ చెప్పాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీవలన కలుగును, రాజులు పుడతారు, దేశమిస్తాను అని. కరెక్ట్. యాకోబు ఇప్పుడు కేవలం ఒక కుటుంబ పెద్ద కాదు, దేవుడు ఎంచుకున్న ప్రజలకు మూలపురుషుడు. అతని నుంచి ఒక జాతి, రాజులు వస్తారు, దేశం వాళ్లదవుతుందని దేవుడు స్థిరపడుస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు జాతి భవిష్యత్తుకు ఫౌండేషన్ స్టోన్ అన్మాట. అంతే. ఈ అద్భుతమైన ప్రత్యక్షత, వాగ్దానాల తర్వాత యాకోబు అక్కడొక రాతిస్తంభం నిలబెట్టాడు కదా, దానిమీద పానార్పణం, నూనె పోసి మళ్ళీ బేతలన్ పేరు పెట్టాడు. అవును, ఆ రాతి స్తంభం నిలబెట్టడమనేది ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తుంచుకోవడానికి చేసేవాళ్లు. అదొక మెమోరియల్, సాక్ష్యం లాంటిది. మరి ఆ పానార్పణం, నూనె పోయడం అవి ఆ స్థలాన్ని పవిత్రపరచడానికి, దేవునికి థాంక్స్ చెప్పడానికి, ఆరాధన తెలియజేయడానికి చేసేవి. యాకోబుకి ఆ అనుభవం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. దాన్ని మర్చిపోకూడదు, తర్వాతి వాళ్లకి తెలియాలి అని అనుకున్నాడు. అవును. ఇంత గొప్ప దైవ ఆశీర్వాదాలు, వాగ్దానాలు పొందుతున్నప్పుడే యాకోబు పర్సనల్ లైఫ్లో పెద్ద నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజమే. జీవితమంటే ఇంతే కదా. దేవుడి ప్లాన్ నడుస్తున్నా మనిషి జీవితంలో బాధ, నష్టం తప్పవు. మొదట యాకోబు తల్లి రిబ్కా దాది దెబోరా చనిపోయింది. వచనం 8లో ఉంది. అవును, బేతేల్ దగ్గర ఒక చెట్టు కింద పాతిపెట్టారట. ఆ చోటికి అల్లోను బాకూత్ అని పేరట, దుఃఖ సింధూర వృక్షము అని. ఒక దాది చావును కూడా బైబిల్లో ఎందుకు ప్రత్యేకంగా రాశారు? దాని ప్రాముఖ్యతేంటి? దెబోరా రిబ్కాతో పాటు పెళ్లి సమయంలో కనానుకు వచ్చింది. ఆదికాండము 24లో ఉంటుంది. ఆమె యాకోబు జీవితంలో చిన్నప్పటినుండి ముఖ్యమైన మనిషి అయ్యుండాలి. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లాగా. అవును. ఆమె చనిపోవడం, అదీకాక యాకోబు తన తల్లి రిబ్కాను మళ్లీ చూడలేకపోయాడు కదా. రిబ్కా మరణం గురించి బైబిల్లో లేదు. అవును కదా. ఆ నేపథ్యంలో దెబోరా మరణం అతనికి ఇంకా ఎక్కువ బాధ కలిగించి ఉండొచ్చు. ఒక నమ్మకమైన మనిషిని కోల్పోవడం, అది దేవుని సన్నిధికొచ్చాక జరగడం. గమనించాలి, ఆ దుఃఖ వృక్షం అనే పేరు ఆ ఎమోషన్ని చూపిస్తోంది. అది నిజమే. ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన ఇంకా బాధాకరమైనది. యాకోబుకు ఎంతో ఇష్టమైన భార్య రాహెలు చనిపోవడం. అవును, వచనాలు 16-20. ఇది యాకోబును నిజంగా కుంగదీసి ఉంటుంది. వాళ్లు బేతేలు నుండి ఎఫ్రథా అంటే బెత్లెహెం వైపు వెళ్తుండగా రాహెలుకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. చాలా కష్టమైన డెలివరీ అది. మంత్రసాని, భయపడకు, ఇంకో కొడుకే అని చెప్పినా రాహేలు ప్రాణం పోయే ముందు ఆ బిడ్డకు బెనోని అని పేరు పెట్టింది. బెనోని, నా దుఃఖపు కుమారుడు అని. ఎంత బాధాకరమైన పేరు. కాని యాకోబు దాన్ని బెన్యమీనుగా మార్చాడు. ఎందుకు? బెనోని అంటే రాహేలు చివరి క్షణాల్లోని బాధ, ఆ నష్టం అవే గుర్తుకొస్తాయి. ఆ పేరుంటే ఆ కొడుకు ఎప్పటికీ తల్లి చావుకు గుర్తుగా ఉండేవాడు. అవును. యాకోబా బాధలో కూడా ఒక తండ్రిగా ఆశను, భవిష్యత్తును చూడాలనుకున్నాడు. బెన్యమీను అంటే నా కుడిచేతి కుమారుడు. కుడిచేయి అంటే బలం, అధికారం, ప్రాధాన్యత, వీటికి గుర్తు కదా. అవును. యాకోబు తన చిన్న కొడుకును దుఃఖానికి కాదు, బలానికి గుర్తుగా, తనకు రైట్ హ్యాండ్గా చూడాలనుకున్నాడు. ఆ పేరు పెట్టడం వెనుక ఆ ఆశ ఉంది. దుఃఖాన్ని దాటి హోప్ వైపు చూడాలనే ప్రయత్నం. రాహేలు మరణం యాకోబు జీవితంలో పెద్ద లోటు. ఆమెను ఎఫ్రాతా దారిలో పాతిపెట్టి సమాధి మీద స్తంభం కట్టించడం అతని ప్రేమకు, దుఃఖానికి గుర్తు. అవును. ఆ సమాధి స్తంభం మోషే కాలం నాటికి కూడా ఉందని తర్వాత రాశారు. ఇదొక యాకోబు జీవితంలో మరో కీలకమైన మలుపు పోవడం. అతని విశ్వాసానికి పెద్ద పరీక్షే ఇది. ఖచ్చితంగా. దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నా ఇలాంటి నష్టాలెందుకు అనే ప్రశ్న రావచ్చు.
జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, లోతైన దుఃఖాలు ఎలా కలిసి వస్తాయో ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. ఈ కుటుంబ విషాదాల తర్వాత కథనం ఇంకో సీరియస్, కొంచెం ఇబ్బందికరమైన సంఘటన వైపు వెళ్తోంది. ఇజ్రాయెల్ అంటే యాకోబు మిగ్దల్ ఏదురు దగ్గర గుడారం వేసుకున్నప్పుడు అతని పెద్ద కొడుకు రూబేను తన తండ్రి ఉపపత్ని బిల్హాతో తప్పు చేశాడు. వచనం 22. ఇదస్సలు ఊహించనిది. ఇది చాలా చాలా తీవ్రమైన పాపం. బిల్హా రాహేలు దాసు కదా, ఆమె ద్వారా యాకోబుకు దాను, నఫ్తాలి పుట్టారు. ఆమె యాకోబుకు ఉపపత్ని. రూబేను ఇలా చేయడం కేవలం శారీరక పాపం కాదు, ఇది తండ్రి అధికారాన్ని, గౌరవాన్ని దారుణంగా అవమానించడం. ఫ్యామిలీలో పవర్ కోసం చేసిన ప్రయత్నమని కూడా అంటారా? అవును, కొందరు అలా కూడా వ్యాఖ్యానిస్తారు. సంగతి ఇస్రాయేలుకు తెలిసెను అని మాత్రమే ఉంది. యాకోబు వెంటనే ఏమన్నాడో రాయలేదు. ఎందుకలా? షాక్ అయ్యాడా? లేక ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడా? యాకోబు రియాక్షన్ రాయకపోవడం నిజంగా ఆసక్తికరమే. బహుశా తీవ్రమైన దుఃఖంలో, షాకులో ఉండుండవచ్చు. రాహేలిప్పుడు చనిపోయింది కదా, అవును. ఇప్పుడు పెద్ద కొడుకు చేసిన ఈ పని అతని ఇంకా కృంగదీసి ఉండవచ్చు. లేదా ఆ టైంలో ఫ్యామిలీలో తన అధికారాన్ని నిలబెట్టుకునేంత బలంగా లేడేమో. అయితే ఆ మౌనం తర్వాత బద్దలైంది కదా? బద్దలైంది. తర్వాత యాకోబు చనిపోయే ముందు కొడుకుల్ని ఆశీర్వదించేటప్పుడు రూబేను చేసిన ఈ పాపాన్ని గుర్తుచేసి, నువ్వు నీ జ్యేష్ఠ హక్కును, ఆశీర్వాదాన్ని కోల్పోతావని స్పష్టంగా చెప్పాడు. ఆదికాండం 49లో. అంటే దాని ఎఫెక్ట్ చాలా కాలం ఉంది. అవును, ఆ పాపం పర్యవసానాలు చాలా దూరం వెళ్లాయి. ఈ సీరియస్ సంఘటన జరిగిన వెంటనే యాకోబు 12 మంది కొడుకుల లిస్టిస్తారు. వచనాలు 23, 26. ఈ లిస్టిక్కడ ఎందుకో? రూబేను పాపం తర్వాతే ఇది రావడం యాదృచ్ఛికమా? యాదృచ్ఛికం కాదనే అనుకోవాలి. రూబేను పెద్ద కొడుకు తన స్థానాన్ని పోగొట్టుకునేంత పాపం చేసిన దేవుని ప్లాన్ ఆగదు అని చెప్పడానికేమో ఈ లిస్టిచ్చారు. అంటే మనుషుల ఫెయిల్యూర్స్, కుటుంబ సమస్యలున్నా దేవుడు ఎన్నుకున్న 12 గోత్రాల మూలపురుషులు వీళ్లే అని కన్ఫర్మ్ చేయడం దీని ఉద్దేశ్యం. లేయా, రాహేలు, బిల్హా, జిల్పా వీళ్ల ద్వారా కలిగిన ఈ 12 మంది ఇజ్రాయేలు జాతికి బేస్ అనమాట. అవును, ఇదొక రకంగా ఫ్యామిలీలోని డార్క్ సైడ్ని చూపిస్తూనే దేవుని వాగ్దానం వైపు ఫోకస్ మళ్లిస్తుంది. అంటే మనుషుల బలహీనతల మధ్య కూడా దేవుడి ప్లాన్ ముందుకు సాగుతూనే ఉంటుందని చెప్పడం అర్థమైంది. ఇక అధ్యాయం చివర్లో యాకోబు తన లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్గా తండ్రి ఇస్సాకు దగ్గరికి తిరిగి రావడం చూస్తాం. అవును, యాకోబు కిర్యత్తర్బా అంటే హెబ్రోనులోని మమ్రే అనే చోట ఉన్న తండ్రి దగ్గరికొచ్చాడు. ఇది కేవలం తండ్రిని కలవడం కాదు, ఇదొక సర్కిల్ కంప్లీట్ అవ్వడం లాంటిది. ఇదే ప్రాంతంలో అబ్రహాము, ఇస్హాకులు పరదేశులుగా ఉన్నారు. యాకోబు తన యాత్ర మొదలుపెట్టిన చోటికి కాదుగాని తన పూర్వీకులు ఉన్న చోటికి, వాగ్దాన దేశంలో ఒక ముఖ్యమైన చోటికి వచ్చాడు. అవును, తన మూలాలకు తిరిగి రావడం. యాకోబు వచ్చేసరికి ఇస్సాకు బాగా ముసలివాడైపోయాడు. ఆయన 180 సంవత్సరాలు బ్రతికాడు. అవును, అబ్రహాము కన్నా ఎక్కువ కాలం. ఆయన చనిపోవడం పితరుల శకంలో ఒక జనరేషన్ ముగింపు. ఆయన వృద్ధుడై, కాలము నిండినవాడై ప్రాణము విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది. అంటే ప్రశాంతంగా, సహజంగా మరణించాడనమాట. ఇక్కడింకో ముఖ్య విషయం, ఇస్సాకును అతని కొడుకులు ఏషావు, యాకోబు ఇద్దరూ కలిసి పాతిబెట్టడం. వాళ్ళిద్దరి గొడవ మనకు తెలిసిందే. మరి ఇది దేనికి సంకేతం? పూర్తిగా కలిసిపోయారా? వాళ్ళిద్దరూ కలిసి తండ్రి అంత్యక్రియలు చేయడం ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే. అది పూర్తి సయోజ్యో కాదో చెప్పలేం కానీ కనీసం తండ్రి మీద గౌరవం, ఆ కామన్ రెస్పాన్సిబిలిటీ వాళ్లను కలిపింది. ఏషావు యాకోబును కలవడానికి వచ్చినప్పుడు కూడా ఆది 33 ఫ్రెండ్లీగానే ఉన్నాడు కదా. అవును, తండ్రి మరణం వాళ్ల మధ్య ఉన్న టెన్షన్స్ని పక్కనబెట్టి ఆ కుటుంబ బాధ్యతను పంచుకునేలా చేసి ఉండొచ్చు. ఇది పితరుల కథలో ఒక చాప్టర్ ఎండ్. యాకోబు అంటే ఇశ్రాయేలు కథలో కొత్త అధ్యాయానికి ఆరంభం. కాబట్టి ఈ అధ్యాయాన్ని మొత్తం చూస్తే యాకోబు జీవితంలో ఇది ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో అర్థమవుతోంది. బేతేలుకు రావడం, దేవునితో రిలేషన్షిప్ రెన్యూ చేసుకోవడం, ఇశ్రాయేలుగా మారడం. అవును, దాంతోపాటే కుటుంబంలో సంతోషాలు, బెన్యామిను పుట్టడం, తీవ్రమైన బాధలు, దెబోరా, రాహేలు చనిపోవడం, నైతిక పతనాలు, రూబేను పాపం, చివరికి ఒక తరం ముగింపు, ఇస్సాకు మరణం. ఇవన్నీ యాకోబును, అతని కుటుంబాన్ని, అతని ఫ్యూచర్ని షేప్ చేశాయి. ఈ అధ్యాయం యాకోబును కేవలం ఒక వ్యక్తి నుంచి ఇశ్రాయేలు అనే జాతికి తండ్రిగా ఎలా నిలబెట్టిందో చూశాం. దేవుని వాగ్దానాలు అతడి ద్వారా ఎలా కంటిన్యూ అవుతున్నాయో క్లియర్గా తెలుస్తోంది.
అంటే దేవుని సర్వాధిపత్యం, ఆయన మాట మీద నిలబడటం ఒకవైపు, మనిషి జీవితంలోని కష్టాలు, బాధలు, పాపం ఇంకోవైపు. ఈ రెండిటి మధ్య కథ నడుస్తుంది. ఇది చాలా రియలిస్టిక్ పిక్చర్. హ్మ్. ఈ అధ్యాయం మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం ఉంది. గొప్ప గొప్ప దైవ అనుభవాలు, బ్లెస్సింగ్స్ వస్తున్నప్పుడే లైఫ్లో దారుణమైన పర్సనల్ లాస్లు, ఫ్యామిలీలో షాకింగ్ మారల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. విశ్వాసయాత్రలో ఈ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు రెండూ ఎలా కలిసుంటాయి? దేవుని ప్లాన్లో ఈ రెండిటికి చోటు ఎందుకుంటుంది? అవును. బహుశా ఈ సంక్లిష్టతలోనే మనిషి అనుభవం యొక్క అసలు స్వరూపం, ఆ దేవుని కృప యొక్క లోతు దాగి ఉన్నాయేమో అని ఆలోచించవచ్చు గదా.